హల్లెలూయా. గడిచిన వారంలో గిదియోను జీవితంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసాం. గిదియోనుతో దేవుడు మరి మాట్లాడుతున్నప్పుడు, నీతో ఉన్నటువంటి జనము చాలా ఎక్కువ మంది గనక వాళ్ళు ఆ ఎక్కువ మంది అవడాన్ని బట్టి వారు నా మీద అతిశిస్తారేమో గనక వారిని అంతమంది నాకొద్దు, మీలో భయపడుతున్న వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించినట్టుగా చూస్తాం. ఈరోజు దానికి రిలేటెడ్గానే ఇంకొక లేఖన భాగం నేను చెప్తాను. యోసేపుకు తన చిన్నప్పటి నుంచి కూడా కళ్ళకు అనేటువంటి ఒక వరం ఉండేది. దేవుడు మనందరితో కూడా దేవుడు ఏదో ఒక విధానంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మనం రక్షించబడిన తరువాత, మనము దేవుని ఎరిగిన తరువాత మనకు దేవునితో ఒక రిలేషన్ ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవం ఉండాలి. దేవుడు మనతో మాట్లాడట్లేదు అనుకోండి, మనకు ఆయనకి మధ్యలో ఏం లేదు. ఇప్పుడు చాలాసార్లు భార్యాభర్తలు మాట్లాడుకోవట్లేదు. ఏమైనట్లు వారికి రిలేషన్ ఉంది వాళ్ళకి, ఆ భార్యాభర్తలు వాళ్ళు, కానీ మాట్లాడుకోవట్లేదు. ఏమైంది వాళ్ళకి? ఏమైంది? చాలామంది భార్యాభర్తలు ఉన్నారు కదా, చాలాసార్లు మీరు మాట్లాడుకోరు కదా. వారి మధ్యలో ఏమైంది? ఏదో సంథింగ్ ప్రాబ్లం, వారి మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యింది. వారు భర్త అనుకునేది భార్య చేయలేదు, భార్య అనుకునేది భర్త చేయలేదు. వారిద్దరు మధ్యలో ఏమవుతుంది? కొన్ని రోజులు మాట్లాడుకోరు. ఇక పెళ్ళైన దగ్గర నుంచి మాట్లాడుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? వారి మధ్యలో ఇక ఏ విధమైనటువంటి వారి ఒకరి భావం ఒకరితో పంచుకోవడానికి ఏమాత్రం అవకాశము లేదు. దేవుడు కూడా రక్షించబడిన మొదలుకొని దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడకపోతే మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆయనకి మనకి మధ్యలో ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది ఏం లేదు. సో తండ్రి తన పిల్లలతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. పిల్లలు ఏం చేస్తారు? తండ్రితో మాట్లాడతారు. అంటే ఈ కమ్యూనికేషన్, ఈ భావము అనేది మన మాటల ద్వారా వ్యక్తపరచకపోతే వారి మధ్యలో ఏ విధమైనటువంటి మరి సంబంధము, లేకపోతే రిలేషను, ఇంకేమంటారంటే ఒకరి భావం ఒకరికి చెప్పకపోతే ఏ విధమైన ప్రేమ లేనట్టే. దేవుడు మనతో కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనతో మాట్లాడతాడు. సో ఆయన మాట్లాడే విధానం ఒక్కొక్కరికి ఒక్కో విధానంగా ఉంటుంది. దేవుడు మనం వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడతాడు. ఇలా వాక్యం తీగానే దేవుడు మాట్లాడుతుంటాడు. వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడతాడు. వాక్యం వింటుండగా దేవుడు మాట్లాడతాడు. దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ కళలు, దర్శనాలు, ప్రొఫెసీస్ వీటన్నిటికీ మించి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడడం హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్. హల్లెలూయా. ఎందుకు అలాగన్నాను? నేను ఏదైనా చెప్తున్నప్పుడు మీరు నన్ను అడగచ్చు. నేను దానికి తగ్గ లేఖన భాగం కూడా మీకు చూపిస్తాను. ఓకే. 2వ పేతురు పత్రిక, అపోస్తులుడైనటువంటి పేతురు రాసిన 2వ పత్రిక. ఇది యాక్చువల్గా నేను వాక్యంలో ఇంకా వెళ్ళలే. 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆయన మహాత్మ్యమును ఆయన కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు. మీరు చూడకపోతే మీరు చూడకపోతే అక్కడ చూడండి, వింటున్నప్పుడు మళ్ళీ అంక బైబిల్ తీయద్దు. చదువమ్మా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. చూడండి, పేతురు, యోహాను, యాకోబులు ఏం చేశారంటే వారు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. వాళ్ళు దేవుని యొక్క మహిమను వాళ్ళు చూశారు. అదే చెప్తున్నాడు, ఆ మహాత్మ్యం మేము కన్నులారా మేము చూసాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఆ మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆ శబ్దము వచ్చినప్పుడు
తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఓకేనా? దానికన్నా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంకేం ఉండదు. ఆ పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభుతో కూడా వెళ్ళారు. యేసు ప్రభుతో కూడా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ప్రభు యొక్క ఏం చేశారు? స్వరాన్ని విన్నారు, మహిమను చూశారు. ఇంకా ఏమైంది? ఆ స్వరమును విన్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ఈయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పినట్టు మాట వాళ్ళు విన్నారు. అంతకన్నా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. దేవుడు పరలోకం నుంచి మాట్లాడడం, ఆ మహిమను చూడడం, అక్కడ మోషేను ఎలీషాను కూడా వాళ్ళు చూశారు. ఇవన్నీ చూసి పేతురు ఏమన్నాడంటే, మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ ఉండిపోవడమే మంచిది, నీకో గుడారము, నాకు కాదు, ఎవరన్నారు? నాకు. నీకో గుడారము, ఏలియా కోటి, ఎలీషా కోటి గుడారాలు వేసేస్తాము, ఇక్కడే మీరు ఇక్కడ ఉండడం చాలా బాగుంది అన్నారు వాళ్ళు. అంతకన్నా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. 19 వచనం చదవండి. మరియు అంటే ఆ ఎక్స్పీరియన్స్ కంటే ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. ప్రవచన వాక్యం బైబిల్ అంతా ప్రవచన వాక్యం. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు, వినువాడు, చదువువాడు ధన్యుడు అన్నమాట ఉంటుంది కదా. అంటే అంతకంటే మనకు ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉందనుకోండి, మనం ఏమంటాం? వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మీరేం చూడవసరం లేదు, అంతకంటే గొప్ప వాక్యం మీకు ఉంది అంటున్నాడు. హల్లెలూయా. మనం స్టిల్ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ కోసం చూస్తారు, కానీ అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, దేవుని వాక్యము మనకుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మేలు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనుభవాలను మనము దేవుని వాక్యం చదువుతుండగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీరు ఎలా ఉన్నట్టు? మంచిగా మీ ఆత్మీయ జీవితం ఉన్నట్లు. మీతో మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భర్త మాట్లాడట్లేదు లేదా భార్య మాట్లాడట్లేదు, అప్పుడు లాస్ట్లో ఏమంటారు? 2-3 రోజులు చూసి, ఏమన్నాను నేను, ఎందుకు మాట్లాడట్లేదు, ఏమైంది? అప్పుడేం చెప్తారు? ఏదో తప్పు చేశారు మీరు. అప్పుడేం చెప్తారు చెప్పండి? నాకు మెంటలు వచ్చేస్తుంది మాట్లాడకపోతే. ఏమొస్తుంది నాకు? మాట్లాడకపోతే ఏమొస్తుంది? మరి దేవుడు మాట్లాడకపోతే? ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా నేను దేవునితో బోల్సార్లు అన్నాను, నువ్వు మాట్లాడకపోతే నాకేమవుతుంది? పిచ్చి అయిపోతుంది ప్రభువా, నువ్వు మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడకపోయినా మనం హ్యాపీగా ఉంటాం. వీఆర్ నాట్ స్పిరిచువల్, మనం ఆత్మీయులం కాము కనుక అలా ఉంటారు. ఆత్మీయులైతే అలా ఉండలేరు. ఆత్మీయులైతే దేవుడు మనతో మాట్లాడకపోతే ఏం చేయలేరు? ఉండలేరు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి దేవుని సన్నిధిని అడిగి సరిచేసుకొని దేవుడు మరలా మాట్లాడేంత వరకు వేచి ఉంటారు. ఓకేనా? అయితే దేవుడు పాత నిబంధనలో అప్పటికి ఇంకా వాక్యం లేదు కనుక కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. యేసేపుకు జరగబోయే విషయాన్ని ఏం చేశాడంటే కలల ద్వారా దేవుడు ఏం చేశాడు? తెలియజేసేవాడు. చిన్నప్పుడే తను చిన్నగా ఉన్నప్పుడే తనకు కల ఇచ్చాడు. తన అన్నదమ్ములు అందరూ కూడా తనకు సాగిలి పడుతున్నట్టుగా కల వచ్చింది. దాని అర్థం ఏంటో యేసేపుకి అప్పటికి ఇంకా తెలియలేదు, పూర్తిగా తెలియదు. అలా అన్నిటికి వెళ్ళి చెప్పాడు, మీరందరూ వచ్చి మీ పనులన్నీ వచ్చి నాకు సాగిలి పడుతున్నాయంటే వాళ్ళందరికీ ఏమైంది? మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు మీరు ఏ కళలు పడితే ఎవరికెళ్ళి చెప్పేస్తే మీ మీద కోపం వస్తుంది. నువ్వు నా కాలు దగ్గరికి వచ్చి మొక్కుతున్నట్టు కళ వచ్చిందంటే ఎవడు ఊరుకుంటాడు? అవునా? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నా కాలు మీద పడినట్టు కళ వచ్చిందమ్మా ఏటమ్మా అన్నారు అనుకోండి, ఇక మీ మీద ఏం చేస్తారు వాళ్ళు? నీ కాలు నేను మొక్కుతానా, నీ కాలు దగ్గర నేను వస్తానా, పగపట్టేశారు వాళ్ళు. అక్కడ బైబిల్లో ఉంటుంది, వీడేంటి ఇలాంటి కళలకు అంటున్నాడని వాళ్ళ మీద ఏమొచ్చింది? పగపట్టారు. రెండోసారి ఇంకో కళకు అన్నాడు, మొత్తం సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా ఆయనకి
అది చెప్పగానే వాళ్ళ తండ్రి కూడా దెబ్బలాడు. ఏంటి నేను మీ అమ్మ దగ్గరికి వచ్చి సాగిలు పడతావా అన్నాడు. యోసేపుకి నెమ్మదిగా ఆ కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అయితే మనతో ఏ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడో అదే మనకు వరముగా కూడా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. తరువాత దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనకు వరముగా ఉంటుంది. దేవుడు, నేను వాక్యం చదువుతున్న దగ్గర నుంచి కూడా దేవుడు తన వాక్యం ద్వారా నాతో చాలా బాగా మాట్లాడేవాడు. అందరికీ వాక్యం అవ్వట్లేదు అనేవారు. నాకు పాత నిబంధనలో ప్రతి వాక్యం కూడా అర్థమైపోతుండేది. మాకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థమయ్యేది. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, దేవుడు ఆ వాక్యము ఆ ప్రకటించే వరమును కూడా దేవుడు నాకు ఇచ్చాడని. మీకు ఎలాంటి వరములు ఉంటాయో తర్వాత దినముల్లో అదే వరము సంఘానికి ఉపయోగపడేటట్టుగా దేవుడు చేస్తాడు. ముందు మనకి వ్యక్తిగతంగా ఉపయోగకరంగా దేవుడు చేస్తాడు. తరువాత దేవుడు ఏం చేస్తాడంటే అది సంఘానికి ఉపయోగకరంగా చేస్తాడు. ముందు మనము క్షేమాభివృద్ధి పొందుతాం, తర్వాత ఏమవ్వాలి? సంఘం. ఈ రెండో ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళట్లేదు అనుకోండి, యు ఆర్ నాట్ గ్రోయింగ్ అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుడు మనకి ఇస్తాడు, మనకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు, మనకు ఒక దీవెన ఇస్తాడు. అది కొంతవరకే. తర్వాత ఏమవ్వాలంటే నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారడం అనేది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళట్లేదు అనుకో, యు ఆర్ నాట్ గ్రోయింగ్. ఎందుకు అవ్వట్లేదంటే మనము కొంత దినములు అయిన తర్వాత మనం సెల్ఫిష్గా మారిపోతాం. ఏమవుతాం? సెల్ఫిష్ అంటే స్వార్థ మనుషులంగా మారిపోతాం. సో నువ్వు ఒక్కసారి దేవునిలో ఎదుగుతున్నావు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. కనుక మొదటగా యోసేపుతో దేవుడు మాట్లాడేవాడు. యోసేపుకు మాత్రమే కళలు వచ్చేవి. ఆ కళల భావం మొదట్లో తనకు అర్థం అవ్వలేదు. తను ఎదుగుతున్న కొద్దీ తనకు విషయాలు అర్థమవడం ప్రారంభించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత తన అన్నల చేత మరి చంపబడతాడు అంటే మరి బతుకున్నాడే అంటారు. వాళ్ళ దృష్టిలో చంపబడినట్లు గోతులో తోసేశారు, కొట్టేశారు, తర్వాత అమ్మేశారు. ఇక మా తమ్ముడు లేడు, చచ్చిపోయిందని చెప్పేశారు. తర్వాత చాలా దినాలు అయిపోయింది. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పొతీఫర్ ఇంట్లో నుంచి తర్వాత అన్యాయముగా చెరసాల్లోనికి వెళ్ళాడు. చెరసాల్లోనికి వెళ్ళిన తర్వాత ఆ చెరసాల్లో కూడా ఒక ఇద్దరు కలలు కన్నారు. ఏం చేశారు? ఇద్దరు కలలు కన్నారు. ఆ కళల్లో వాళ్ళకి కళలో భావం వాళ్ళకి ఏమవ్వట్లేదు, అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ముఖాలు ఇద్దరు కూడా డల్గా ఉన్నాయి, వికారంగా ఉన్నాయి. ఏమైంది అని అడిగాడు. అడిగితే మా ఇద్దరికి కళలు వచ్చాయి, దాని భావం మాకు తెలియడం లేదు కనుక యోసేపు చెప్పాడు కళలు ఏంటి అని అడిగితే ఇద్దరికి కళల భావం చెప్పేశాడు. ఒకడు పానదాయకుల అధిపతి, ఒకడు భక్షకారుల అధిపతి. ఒకడు రాజు. ఇద్దరు కూడా రాజు దగ్గర పనిచేసేవాళ్ళే. వాళ్ళు చేసిన ఏదో తప్పును బట్టి వాళ్ళు చెరసాల్లోనికి వచ్చారు. చెప్పేశాడు ఇద్దరికి, 3 దినాల్లో నువ్వు చచ్చిపోతావు, 3 దినాల్లో నువ్వు మరలా నీకున్నటువంటి ఆ అధికారంలోనికి లేకపోతే ఆ యొక్క ఉద్యోగంలోనికి నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. యోసేపు వాళ్ళకి, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా, ఏం చెప్పాడు? నువ్వు రాజు దగ్గర ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? మరి ఆ ఉద్యోగం వచ్చాక ఏం చేయాలి? వాడు చేశాడా? అలాంటి వాళ్ళు మానవులు ఎలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళు ఆశీర్వదించబడిన తర్వాత ఆ దర్శనం యొక్క అర్థం చెప్పి తను ప్రోత్సహించినటువంటి వ్యక్తిని ఏం చేశారు? మర్చిపోయాడు. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎంతకాలం? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. కొంతమందికి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా నిజంగా బ్రదర్ సిస్టర్ మీరు ఇలా చెప్పారు, తర్వాత ఏమవుద్ది? కలభావమే కదా చెప్పాడు అనుకుంటారు. తర్వాత 2 years అయిపోయింది. రాజుగారు కలకన్నారు. ఇప్పుడు ఎవరు కలకన్నారు? ఫరో కలకన్నాడు. దేవుడు మనకే కాదు అందరికీ కలలు ఇస్తాడు. మోడీ గారికి కూడా కళ ఇస్తాడు దేవుడు. ఎవరికి ఇస్తాడు? మోడీ గారికి, అమిత్ షాకి కూడా దేవుడు ఏమిస్తాడు? కళలు ఇవ్వగలడు. ఆమె దేవుడు ఎవరితోనైనా ఏం చేయగలడు? మాట్లాడగలడు. నెబుకద్నెజరు కళ వచ్చిందా లేదా? దేవుడు ఎవరితోనైనా ఏం చేయగలడు? ఎవరినైనా ఏం చేయగలడు? మార్చగలడు. ఎవరినైనా గడ్డి మేయించగలడు. ఆమె అమ్మో చాలా మూర్ఖుడండి అని అనవసరం లేదు. ఎవరినైనా ఆయన ఏం చేయగలడు? గడ్డి మేయించగలడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా.
కనుక ఫరో ఒక కళ వచ్చింది, 2 కళలు వచ్చాయి. ఒక కళ తర్వాత ఒక కళ వచ్చింది. రాజుగారికి నిద్ర పట్టట్లేదు. ఉదయం లేచాడు, కలవరంతో నిండిపోయాడు. అందరినీ పిలిచాడు. అందరినీ పిలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరూ కూడా ఏం చేయలేకపోతున్నారు, కళ యొక్క భావం చెప్పలేకపోతున్నారు. చాలా అంతా కూడా గలిబిలిగా ఉంది. రాజుగారికి గలిబిలిగా ఉందంటే మొత్తం అంతా గలిబిలి చేసేస్తాడు. అర్థమవుతుందా? రాజుగారికి గలిబిలిగా ఉందంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు రాజో ఆయనకి గలిబిలి వచ్చిందంటే ఇంట్లో అందరినీ గలిబిలే. ఎవరు రాజు మీ ఇంట్లో? చెప్పండి, ఎవరు రాజు? ఉంటారు, అందరికీ రాజులు ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక రాజు ఉంటాడు. మిగతా వాళ్ళు ఆయనకి ఆయన గెలిబిలు అయ్యాడా, మిగతా వాళ్ళంతా ఏంటి, మొత్తం చిందరు వందరు చేసేస్తారు. కనుక ఫరో మొత్తం చిందరు వందరు చేసేస్తుంటే ఇప్పుడు ఈ పానదాయకుల అధిపతికి ఒకటి గుర్తొచ్చింది. రాజా, నేను మర్చిపోయాను కానీ చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎటువంటి కళ వచ్చినా అర్థం చెప్తాడు అన్నాడు. ఎటువంటి కళకైనా ఏం చేస్తాడు, అర్థం చెప్పు. మరి ఇప్పుడు దాకా చెప్పలేదంటే అర్జెంటుగా పిలువు అన్నాడు. అర్జెంటుగా పిలువు అన్నాడు. పిలువు అనగానే చెరసాల్లో ఉన్న మనుషులు ఎలాగుంటారు, అంతా చిరాగ్గా వస్త్రాలు అన్నీ కూడా మురికి వస్త్రాలు, బహుశా స్నానాలు అన్నీ కూడా ఉండవు కదా. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కని వస్త్రాలు చక్కగా మంచిగా తయారు చేసి రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారి దగ్గరికి ఏమైంది, తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఫరో చెప్పిన మాటలు ఇప్పుడు విందాం. 41వ అధ్యాయము ఆదికాండము 15వ వచనం నేను చదువుతానుండమ్మా. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావము తెలుపగల వారు ఎవరునూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో. ఫరో అంటున్నాడు, నీవు కళ వినగానే దాని భావము చెప్పేటువంటి వరం నీకుంది, నీ గురించి అలా నేను విన్నాను అని చెప్తున్నాడు. చెప్తుంటే జెనసిస్ 41:15 నుంచి చదువుతున్నాను. ఓకే, నువ్వు ఎలాంటి కళనైనను కూడా దాని భావమును కూడా నువ్వు తెలపగలవని నేను విన్నాను అని చెప్తే యోసేపు ఏమన్నాడు చూడండి. యోసేపు, అది నా వలన కాదు. యోసేపు అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు. ఇప్పుడు యోసేపుకు కళల భావం తెలుసా తెలీదా? మరి ఎందుకు చెప్తున్నాడు అలాగ అబద్ధం? మరి పానదాయకులు ఆ భక్షకారుడు వచ్చినప్పుడు నాకు దేవుడే చెప్తాడని అనలేదు. కళల భావం అడగగానే ఏం చేశాడు, చెప్పేశాడు. ఇక్కడ ఫరో అడుగుతుంటే ఫరో ఒక మాట అన్నాడు అతనితో. ఏమన్నాడు, నువ్వు ఎలాంటి కళ గురించైనా భావం చెప్పగలవని నీ గురించి విన్నాను అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఫరో యోసేపును హెచ్చిస్తూ మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలాంటి కళభావమైనా నువ్వు చెప్పగలవని నీ గురించి నేను విన్నాను అంటే, అప్పుడు ఏమంటున్నాడు, అది యోసేపు, అది నా వలన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనుషులు మన దగ్గరికి వచ్చేటప్పుడు నీవు ఇది చేయగలవు, నీకు ఇది బాగా వచ్చట అంటున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన ఎక్స్పీరియన్స్ ఏమవుతాం, మనం ఫస్ట్ మనలో కలిగే అనుభవం ఏంటి? ఏదైనా మేము పర్సనల్గా మీకు వచ్చి మీకు అమ్మ నువ్వు చేస్తే ఏమొస్తుంది, గర్వం వస్తుంది, ఇంకేం వస్తుంది, అతిశయం వస్తుంది. కొంచెం మంచిది ఇది, అతిశయం అంటే అది అర్థం కాదు కనుక అదే అలాంటిదే, గర్వం లాంటిదే. మనలో మనం ఉప్పొంగిపోతూ ఉంటాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు జీవితంలో మనం చూస్తే అది నా వలన కాదు. ఏమన్నాడు మంచి ఉత్తరం, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. హల్లెలూయా. నేను ఈ మధ్య ఈ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఫరో ఈ కళ యోసేపు చెప్పేయగలడు, యోసేపు చెప్పేయగలడు. ఆ కళభావం యోసేపు చెప్పగలిగే వరము తనకి ఉంది. కానీ ఇక్కడ ఫరో దగ్గరికి ఎవరిని తీసుకొస్తున్నాడు, దేవుని తీసుకొస్తున్నాడు. ఫరో దగ్గరికి వాళ్ళు ఐగుప్తీయులు, వారు భయంకరమైనటువంటి దేవతారాధన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు
ప్రతి ఆపర్చునిటీలో మనము దేవునిని ముందుకు తేవాలి. దేవుడు మన నుంచి ఏం ఆశపడతాడు తెలుసా? దేవుడు బలవంతంగా నా గురించి చెప్పండి అని అండి ఆయన, నా గురించి మీరు చెప్పండి అని అనండి ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిని ఏం చేయాలంటే ప్రతి ఆపర్చునిటీలో దేవునిని ముందుకు తీసుకురావాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కొన్ని అయిపోయిన తర్వాత ఇందాక కీర్తనలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలా పైకి వచ్చాడు, పైకిని ఎలా తీసుకొచ్చాడు అని కీర్తన మేము చెప్పుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చాలామంది జీవితాల్లో దేవునిని వెనకాతలు పెడతారు. ఎవరు ముందుకు వెళ్ళిపోతారు? మనుషులు ముందుకు వెళ్ళిపోతారు. ఎక్కడ దేవునిని పరిచయం చేయాలో మనుషులకు అర్థం కాదు. దేవుని ఆత్మ ఏమీ అందు, కానీ మనల్ని చూసి ఏమవుతాడు తెలుసా? బాధపడతాడు. వీళ్ళకి ఏం లేదు, నిన్ను నీవు ఎగ్జిబిట్ చేసుకోవడం ద్వారా, నిన్ను నీవు కనపరుచుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు. ఒకసారి ఒక ఆయన చెప్తూ ఇంత ఉందండి, అంత ఉందండి, ఇంత ఏవో అన్నీ చెప్తున్నాడు లెక్క. ఇలాగైంది సార్, అక్కడ ఆ భూమి ఉంది సార్, ఇక్కడ ఈ భూమి ఉంది సార్, ఇక్కడ ఈ భూమి ఉంది అన్నాడు. అని ఈయన బాధపడుతున్నాడు. వాళ్ళకున్నందుకు ఈయన బాధపడుతున్నాడు. నేను అన్నాను, వాళ్ళకి ఎంత ఉన్నా మీకు ఏమి ఇవ్వరు కదండి అన్నాను. అప్పుడు ఒక విషయం అర్థమైంది ఆయనకి. వాళ్ళకి ఎంత ఉంటే వాళ్ళు తింటారు, మనకెందుకు? మనకున్నది మనం తింటాం, వాళ్ళకున్నది వాళ్ళు తింటారు. ఇప్పుడు ఇందులో పెద్ద వ్యత్యాసం ఏముంది? ఎవడికి ఎంత ఉన్నా ఎంత తినగలడు? ఎంత ఉందండి, ఎంత తినగలడు చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఉందని 2 ప్లేట్లు తినగలరా? పోనీ అలాగే ఎక్కువ వండుకున్నా రేపటికి ఏమవుద్ది? మరి ఆ మాత్రం దానికి నువ్వు అదే తింటావు, వాళ్ళు అదే తింటున్నారు, ఇంకేంటి? అంతేనా? మనం ఎక్కువగా అనవసరంగా ఆలోచిస్తాం. మామూలుగా ఆలోచిస్తే ఎవడికి ఎంత ఉన్నా ఇంతే తినగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో ఇలాగా కలవరపడడం వల్ల నాకు గ్యాస్ పెరిగిపోద్ది, నాకు బీపీ పెరిగిపోద్ది, నాకు డయాబెటీస్ పెరిగిపోద్ది తప్ప సంతోషంగా సంతృప్తిగా ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అనవసరమైన వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, ఈ బిల్డింగ్ ఎలాగుందా, ఆ బిల్డింగ్ మనకి ఎందుకంటే అవన్నీ వాళ్ళకుంటే వాళ్ళు ఉంటారు అంతే. దేవునికి స్తోత్రం కలిగిన వాళ్ళ ఇంట్లో గొడవలన్నీ మనకు చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొడవలు వాళ్ళకుంటాయి. ప్రశాంతంగా మనం దేవుని బట్టి సంతోషించాలి. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలముగా ప్రతి ఆపర్చునిటీలో దేవుని ముందుకు తీసుకురావాలి. ఆమేన్. ఇంకా పెళ్ళిళ్ళు కాబోతున్నాయి చాలామంది. బ్రాండ్ మ్యారేజ్ చేసుకోవడం కాదు, దేవునిని చూపించాలి. లెట్ వరల్డ్ సీ యువర్ గాడ్. హల్లెలూయా. మీరు చేసేటువంటి పనుల ద్వారా ఎవరిని చూడాలి? మనుషులు దేవునిని చూడాలి. దేవునిని చూపగలిగితే ఉండే వ్యత్యాసం వేరు. యేసేపుకున్నటువంటి ఆశ ఏంటో తెలుసా? ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది, ఈ ఆపర్చునిటీలో నా దేవుణ్ణి ముందు చూపించాలి ఫరోకి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పగలను, నాకు తెలుసు ఆ కళ, ఆ భావం నాకు తెలుసు, కానీ నేను ఎవరిని పరిచయం చేయాలి? మరలా నాకు అవకాశం వస్తుందో లేదో తెలియదు. మరలా ఫరో ముందుకు యేసేపు వస్తాడో లేదో యేసేపుకు తెలియదు. దేవుడు మనకి ఎప్పుడు కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఆ ఆపర్చునిటీస్లో ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునిని మనం ఏం చేయాలి? చూపించాలి. ఆమేన్. మన దేవునిని మనం గణపరచాలి. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, అది చేయగానే మీకు ఇప్పుడు ఇంకో రెండవ ఎక్స్పీరియన్స్లోకి చెప్తున్నాను చూడండి. 41వ అధ్యాయము, అదే అధ్యాయంలో ఇప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు. 38వ వచనం. అతడు ఇప్పుడు యేసేపు ఆ కలభావం చెప్పేశాడు. ఆ 2 కలల భావం ఏం చేశాడు? చెప్పేశాడు. దాని తర్వాత ఏం చేయాలో అన్నీ కూడా చెప్పేశాడు. ఇప్పుడు ఫరో అంటున్నాడు, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనెను. ఇప్పుడు ఏమంటున్నాడు ఫరో? ఇతని వలె మన దేశంలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నారు, మన దేశంలో అనేకమైనటువంటి శకునగాండ్రు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, కానీ ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? ఇప్పుడు ఫరో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఫస్ట్ మాట ఏమంటున్నాడు? దేవుని ఆత్మ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫరోకు ఒకటి అర్థమైంది. మన దేశంలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నాయి,
వాళ్ళు బహుదేవతారాధన చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ మించి ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. అతనికి ఏముంది? ఎవరితో చెప్తున్నాడు? తన సేవకులందరితో చెప్తున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ ఎవరు సాక్ష్యం ఇచ్చారు? యేసేపు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి ఇచ్చాడు? దేవుని గురించి ఇచ్చాడు. ఇప్పుడు ఫరో ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? తన సేవకులందరి దగ్గర ఎవరు సాక్ష్యం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ కలిగిన మనిషి, తెలివి గల మనిషి అనట్లేదు, జ్ఞానము గల మనిషి అనట్లేదు. నువ్వు దేవుని హెచ్చిస్తే వారు దేవుని చూస్తారు, నువ్వు హెచ్చించుకుంటే నిన్ను చూస్తారు. నిన్ను చూస్తే నీకేం లాభం? మళ్ళీ చూస్తే మళ్ళీ మనకు దిష్టి తగిలేద్దేమో అని దరిద్రమైన భయం ఒకటి మనకి. పేరుకేమో క్రైస్తవులు, దిష్టి తగిలేద్దేమో అని భయం. వీళ్ళ దయ్యాలు అనలేము, దేవతలు అనలేము, మధ్యలో రకమైన వాళ్ళు ఉంటారు వీళ్ళు. మరి వాళ్ళని ఏమనాలో తెలియదు. బాగుందమ్మా, పాప బాగుందంటే తప్పును ఉమ్మేస్తుంది అమ్మ మీద. నల్ల చొక్క పెడతారు తెలుసా? ఎందుకు పెడతారు తెలుసా? ఎవరు పెడతారు? అది పేరుకే క్రైస్తవులు, చుక్కలు మాత్రం పెడతారు. ఎక్కడ? బొగ్గ మీద, కాలు మీద, ఎక్కడో దగ్గర పెడతారు. ఎందుకు భయం? నేను చాలా విచిత్రమైన ఒక విషయం చూశాను. నేను ఒక ఆయన మీరు పరిచయం చేశారు నాకు, సబ్బవరం దగ్గర ఉంటాడు ఆయన. మేము ఒక మీటింగ్కి వెళ్తే అతను పరిచయం చేశారు. సెకండ్ ఇచ్చేద్దాం, సువార్త చేస్తారండి మొత్తం అంతా అని. సువార్త చేస్తాడంటే చేతికో ఉంగరం కనబడుతుంది నాకు, అదొక రకమైన ఉంగరం. నాకు అలాంటివి చూస్తే నాది ఏటో తెలుసుకోవాలని నాకు ఆశ. ఏంటి నేను క్రైస్తవుడే కదా, అదే ఉంగరం అలాంటి ఉంగరం వీళ్ళు పెట్టుకోకూడదు కదా అని చెప్పి అడిగాను. ఆ ఉంగరం ఏంటంటే బ్రదరు అన్నాను. అడిగితే సాధారణంగా మీకు ఎందుకండి అని మీరు అనుకోవచ్చు, కానీ మరి ఇది ఏంటి అసలు? అయ్యో, సేవ చేస్తున్నాడు అంటున్నాడు కదా, వాళ్ళెవరో మనకైతే రోడ్డు మీద వెళ్ళిన అందరు ఉంగరాలని మనం అడగం. సేవ చేస్తానన్నాడు, అది ఏ ఉంగరం అని అంటే, నేను ఎక్కువ ప్రజల మధ్యలోకి వెళ్తాను కదండి, దిష్టి తగలకుండా పెట్టుకున్నానండి అన్నాడు. ఓ పనికి మాల మనిషి, నువ్వు దేవుని పని చేస్తున్నానని చెప్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు ఇప్పుడు ఏమన్నాడు? ఇటు దయ్యము ఉంది, దేవుడు అని చెప్తున్నాడు. ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. రెండు ఉన్నాయండి అంటారే మీరు. మా దగ్గర రెండు ఉన్నాయండి, రెండు ఉండవు. దయ్యం ఉన్న చోట అంటే మన హృదయాల్లో దేవుడు ఉంటే దయ్యం ఉండదు. రెండింటికి ప్లేస్ ఇచ్చామండి, ఆటి సగం వీళ్ళ సగం అంటే ఉండదు. అర్థమైందా? దేవుడు పరిశుద్ధుడు. ఆమె పరిశుద్ధంగా మనం ఉంటే దేవుడు ఉంటాడు. ఇలాంటి అపనమ్మకాలు ఉంటే ఎవరుంటారు? దయ్యాలు ఉంటాయి. ఓకేనా? కనుక మనము ఏం చూపిస్తున్నాం లోకానికి? దేవునిని మనం చూపించాలి. యేసేపు దేవునిని చూపించాడు. హల్లెలూయా. గనుకనే ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? ఫరో కూడా దేవుని చూశాడు. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా? మరి రెండో చెప్తున్నాడు చూడండి, మరియు ఫరో దేవుడు అంటున్నాడు. మీకు విషయం చెప్పనా? ఫరో అంటే వాళ్ళే దేవుడు. యాక్చువల్గా ఫరో అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళే దేవుడుగా పిలువబడతారు. ఫరోకున్నటువంటి అధికారము, ఫరోకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? ఫరోయే దేవుడు వాళ్ళకి. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? దేవుడు అనే మాట వాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను. ఇప్పుడు ఒక అన్యుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు మన గురించి. అన్యులు ఏం సాక్ష్యం చెప్తారు? మన భక్తిని చూసి అన్యులు ఏం సాక్ష్యం చెప్తారు? నువ్వు దేవుని చూపిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చూసి వారి దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవునిని మనము చూపించాలనే ఆలోచన ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము మన జీవితాల ద్వారా ఎంతోమంది దేవుని తెలుసుకుంటారు. ఫరో ఇప్పుడు ఏమర్థమైపోయింది ఫరోకి? వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాటలు చెప్పడం కాదు, మనకు సమయం వచ్చినప్పుడు మనం దేవుని చూపించాలి. ఆమేన్. ఎంప్టీ వర్డ్స్ మేక్స్ లాట్స్ ఆఫ్ ఎంప్టీ వెసల్స్. ఖాళీ పాత్రలు ఎక్కువ గోల చేస్తుంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము దేవుణ్ణి ఏం చేయాలి? చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో నాకు తెలియదు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, ఆ ప్రతి ఆపర్చునిటీలో ఎంత బేగా మనల్ని చూపించుకుందామా అనేటువంటి ఆలోచన లేకుండా, అడ్వాన్స్గా చెప్తున్నాను, మీరు చేసేటువంటి
ఆ వివాహాలు విందుల మధ్యలో దేవునిని మీరు చూపిస్తే దేవుని ప్రజలు చూస్తారు. అదొక మీకు ఆపర్చునిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నుంచి సీన్ అంతా మారిపోద్ది. చూడండి, ఇక్కడ నుంచి ఏమొద్దు. దేవుడు నీకు ఇది తెలియ చేశాడు అన్నాడు గనుక నీవలే వివేక జ్ఞానము గలవారు. మామూలుగా ఏసేపు చెప్తే ఏసేపు గురించి ఏం చెప్తాడు? నీవలే వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరు అంటాడు జనరల్గా ఫరో. కలభావం చెప్పేస్తే ఇప్పుడు ఎవరిని పెట్టాడు ఫరో ముందు? నువ్వు దేవుని ముందు పెడితే ఆ వాళ్ళు కూడా దేవుని ముందు పెడతారు. హలో, అర్థమవుతుందా? మనము దేవుని ముందు పెడితే వాళ్ళు కూడా దేవుని ముందు పెడతారు. మనం దేవుని వెనక పెడితే వాళ్ళు కూడా ఏం చేస్తారు? దేవుణ్ణి వెనక పెడతారు. ఒక పెళ్ళికి వెళ్ళాం మేము. ఆ పెళ్ళి చాలా విచిత్రమైన పెళ్ళి. ఆ అబ్బాయి కూడా సేవ చేస్తానని చెప్పేవాడు. పెళ్ళి జరుగుతుంది. పెళ్ళిలో ఒక ఆయన ప్రసంగిస్తున్నాడు. ఆయన ప్రసంగిస్తుంటే ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన అంబేద్కర్ భక్తుడు. ఆయన ప్రసంగిస్తూ ఆయన చెప్తున్నాడు, ప్రభు ఎలాగా ఉంటాడు కానీ మీరు అంబేద్కర్ లాంటి పిల్లల్ని కనాలి అన్నాడు ఆయన. అని ఆయనకి అలా బ్లాక్ స్టీవెన్ గారు ఉన్నారు. ఆయన అంత పెద్ద ఆయన నెట్టిని ఈ నెట్టేది మెసేజ్ మరి ఏంటో తెలియదు. ఆయన అంటాడు, ఎవడండి బాబు ఈయన, ఎవడండి బాబు ఇలాంటి తీసుకొచ్చాడు. ఇక ఆయన అంబేద్కర్ గురించి స్టార్ట్ చేశాడండి. ప్రభు ఎక్కడ? ప్రభు ఉంటాడు. ఆయన ప్రభు అలాగే ఉంటాడు. ఎక్కడ? ప్రభు ఉంటాడు వెనకాతల. మనం ఎవరిని తీసుకురావాలా? అంబేద్కర్ లాంటి పిల్లల్ని కనాలి, అంబేద్కర్ లాంటి సమాజం, అంబేద్కర్ లాంటి. ఇప్పుడు వీళ్ళు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వచ్చిన వాళ్ళందరికీ ముందు ఎవరిని పెట్టాలి? అంబేద్కర్ మంచోళ్ళు కాదని చెప్పట్లేదు, సమాజానికి ఎంతో ఆయన రాజ్యాంగం చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని పెట్టారు? ఇప్పుడు మీరు ఎవరిని పెడతారు ముందు? దేవుణ్ణి పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు మీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆపర్చునిటీస్ జీవితంలో కొన్నిసార్లు వస్తాయి, ప్రతిసారి కూడా రావు. ఆ సమయంలో కానీ మీరు కరెక్ట్ పని చేస్తే మొత్తం మారిపోద్ది విషయం. చూడండి, ఇక్కడ మొత్తం విషయం మారిపోయింది. 41:40 చూడండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఎవరికి ఎవరు ఉండాలంటున్నాడు? ఫరో ఐగుప్తు దేశం అంతటి కూడా అధికారి. ఇప్పుడు ఈ అధికారికి ఎవరు అధికారిగా ఉండాలంటున్నాడు? నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలి. నీవు దేవుని చూపిస్తే దేవుడు కూడా నీ స్థితిని మారుస్తాడు. మనము మన స్థితి మనం మార్చుకోవాలనుకుంటాం. మనం మార్చుకోవాలి, మనుషులు మార్చాలి అనుకుంటే మనకు మనశ్శాంతి ఉండదు. మనం ఇతరులకు మనశ్శాంతి ఉంచం. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా వాళ్ళు చేయలేదనుకోండి, మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద చిరాకు పడతాం. మనకి ఏముండదు? మనశ్శాంతి ఉండదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఆయనని హెచ్చిస్తే నిన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. యోసేపుకు ఇవ్వబడిన మంచి అవకాశంలో దేవుణ్ణి ముందు పెట్టాడండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి అని ఫరో చెప్తున్నాడు. ఎవరిని? ఒక జైల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అతన్ని చెరసాల్లోంచి తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చెరసాల్లో ఉన్నావు, నువ్వేంటి, నువ్వు ఎక్కడ వాడివి, నువ్వు ఎవరింటి వాడివి, నువ్వు ఎంత చదువుకున్నావు, ఇవేం అడగట్లేదు. దేవుని ఆత్మ కలిగిన మనుషుడు నువ్వు. దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు గనక నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. రెండవది, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా. అందరూ మనకు విధేయులై ఉండాలనుకుంటాం కదా, అందరికీ ఉంటుంది అలాగా. అందరూ నా మాట వినాలి, అందరూ నా మాట జవదాటకూడదు అనుకుంటాం. ఎప్పుడూ అది చేస్తారు. దేవుడు అది చేయాలి. మనుషులు ఎవరు మన మాట వినరు, ఎవరు కూడా వినరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఫరో ద్వారా కార్యం చేస్తున్నాడు, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. మూడవది, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని. ఒక్క సింహాసనం తప్ప, ఒక్క సింహాసనం విషయంలో నేను పైవాడును, మిగతా అన్ని విషయాల్లో నువ్వే పైవాడు. హల్లెలూయా. ఒక సింహాసనం దగ్గర మాత్రమే నీకంటే నేను పైవాడును, మిగిలిన వాటి అన్నిటి విషయంలో నీవే పైవాడు. ఫరో చూడము,
ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఎలా హెచ్చిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. దేవుడు ఒక జీవితాన్ని హెచ్చించాలంటే మన జీవితాల్లో ప్రతి దేవుని బిడ్డ జనరల్గా హెచ్చించడం, ఏమి హెచ్చించడం? ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక కారు, ఇదేమి హెచ్చింపా? ఇదేమి హెచ్చింపు కాదు. యోసేపుకి వచ్చిన హెచ్చింపు ఏంటి? ఒక దేశం అంతటి మీద కూడా అధికారిగా ఉండాలని రాజు యొక్క స్థానాన్ని ఇస్తున్నాడు. మీకు విషయం తెలుసా? రాజు ఎప్పుడు కూడా తన స్థానాన్ని ఎవరికి, తన అధికారం ఎవరికి ఇవ్వడు. ఒక అల్లుడికి కూడా ఇవ్వలేదు. ఎవరు? దావీదు కాదు, దావీదు అల్లుడు సౌలు. సొంత అల్లుడే, కానీ ఏమవ్వలేదు. వీడెక్కడ రాజు అయిపోతాడేమో అని వాడిని చంపించడానికి తిరుగుతున్నాడు. ఎవరు? సౌలు. సౌలు తన అల్లుడిని ఏం చేయాలనుకుంటున్నాడు? తన సొంత కుమార్తె భర్త వాడెక్కడ రాజు అయిపోతాడేమో అనేటువంటి భయంతో ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని అంత భయంకరమైనటువంటి మనస్తత్వాలు మనుషులవి. కానీ ఇక్కడ దేవుడు చేస్తే ప్రతి మనస్సును కూడా మార్చేస్తాడు. ఫరో హృదయాన్ని దేవుడు మార్చేశాడు. ఏమన్నాడు? ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టాడట. ఎవరు తీసి ఎవరు పెట్టాడు? తన చేతిలో ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఎవరికి పెట్టాడు? యోసేపు. మీకు ఉంగరం అంటే ఏంటో తెలుసా? అప్పట్లో సిగ్నేచర్ ఏం చేయరు. ఆ ఉంగరాన్ని ఏం చేస్తారు? ముద్రిస్తారు. మనం ఎస్తేరు గ్రంథం చూస్తే అర్థమవుతుంది. రాజుగారు ఏం చేసినా కూడా రాజుగారి సంతకం ఏంటి? ఉంగరం ముద్ర అన్నమాట. ఇప్పుడు రాజుగారు ఏమి ఇచ్చారు? నువ్వు దేని మీదైనా సంతకం చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇచ్చారు? రాజుగారి చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. నేను మనం చదువుతుంటే, ప్రభా నిన్ను గణపరచు వారిని నువ్వు ఎంతగా హెచ్చిస్తావు. ఒకళ్ళు యోసేపు కేవలం దేవుని గురించి మాట్లాడకుండా కలభావం చెప్పుంటే, కళ యొక్క భావం తెలుసుకుంటాడు. నువ్వు చాలా జ్ఞానవంతుడు అంటాడు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే బహుమతి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇవ్వచ్చు. ఇలాగా ఎవరు కూడా హెచ్చించరు. ఇలాగ జరగాలంటే దేవుడే హెచ్చించాలి. హల్లెలూయా. రాజుగారు ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. ఇది దేవుడే చేయాలి. ఆమేన్. ఇది దేవుడే చేయాలి. ఇది దేవుడే చేస్తున్నాడు. రాజుగారు ఉంగరం తీసి ఎవరికి ఇచ్చాడు? యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు. ఇవన్నీ ఎవరు వేస్తున్నారు? రాజుగారి దగ్గరుండి చేస్తున్నాడు, గొలిసేస్తున్నాడు. మనం ఏమడుగుతాం? రాజుగారు యోసేపుకి ఏం చేస్తున్నాడు? సన్నపు నారబట్టలు తొడిగిస్తున్నాడట. మెడకేం చేస్తున్నాడు? ఎవరు వచ్చి ఉంటారు బహుశా వేస్తావని. ఆగండి నేనే వేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆగండి నేనే వేస్తాను. ఎంతగా నచ్చేశాడు యోసేపు. ఎవరిని బట్టి నచ్చాడు? దేవుని బట్టి. ఆమేన్. హల్లెలూయా. మన అందాన్ని బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఎవరికి నచ్చం. మరి దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఉంటే నువ్వు అందరికీ నచ్చుతావు. హల్లెలూయా. దేవుని మీరు ముందు పెడితే దేవుడు కూడా మిమ్మల్ని ముందు పెడతాడు. హల్లెలూయా. అందరు ముందు పెడతారు. మనం బలవంతంగా వీటిని తెచ్చుకోవాలంటే మనకు వల్ల కాదు. ఎవరి వల్ల కూడా కాదు. తర్వాత తన రెండవ రథం మీద అతనిని ఎక్కించాను. రాజుగారికి ఇంకో రథం ఉంది. ఆ రథం మీద ఏం చేశాడు? అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు రాజుగారినే పొగుడుతారు. ఇప్పుడు ఎవరిని పొగుడుతున్నారు? ప్రజలందరూ కూడా యోసేపుని ఏం చేస్తున్నారు? అందరి ముందు కూడా జనులందరూ కూడా వందనం అని చెప్పి కేకలు వేస్తున్నారట. హల్లెలూయా. కేకలు వేస్తున్నారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. లాస్ట్ వర్స్. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అంటే ఈ దేశమునకు రాజును నేనే, అధికారం నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలునైనను. ఓరు నాయను, ఏం చెప్పాడు? నీ సెలవు లేక
చేతిని కూడా కాలుని కూడా ఎలాంటి అధికారం ఇచ్చాడు చూడండి. నేను ఫరోని, కానీ నీ యొక్క అనుమతి లేకుండా, నీ యొక్క సెలవు లేకుండా ఎవరు కూడా చెయ్యెత్తకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు హెచ్చిస్తే అలాగ ఉంటుందండి. ఆమేన్. దేవుడు అలాగే ఎవరైనా హెచ్చిస్తాడా? హెచ్చిస్తాడు దేవుడు. దేవుని దేవుని బిడ్డలారా, నీవు నీ జీవితంలో హెచ్చించడం అనేది నువ్వు అలవాటు చేసుకుంటే, ప్రతి ఆపర్చునిటీ, ప్రతి మాటలో, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దేవుని చూపించగలిగితే, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన రుణస్థుడు కాదు. నువ్వు ఆయనను ఘనపరిస్తే, నువ్వు ఆయన హెచ్చిస్తే, నువ్వు ఊహించలేని, అసలు నీ కళ కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, కళలకు కూడా అందనంత రీతిలో, ఊహలకు కూడా అందనంత రీతిలో దేవుడిని హెచ్చిస్తాడు. ఆమేన్. అంత ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చించగలడు. ఆమేన్. ఇది మనుషులు ఎవ్వరూ కూడా చేయలేరు. రాజుగారు ఉంగరం ఇచ్చేశాడు, రాజుగారి యొక్క రథం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుగారి సెలవు లేక, అసలు నీ సెలవు లేకుండా చెయ్యి ఎత్తకూడదు, ఎవడనో కాలు ఎత్తకూడదు. అంటే ఏ పని చేయకూడదు, ఎక్కడికి నీ సెలవు లేకుండా వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థితిని యోసేపుకు దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక టెస్ట్ దేవుడు పెట్టాడు, ఒక పరిస్థితి దేవుడు వచ్చాడు. నువ్వు ఇది చేయగలవట, ఇది నువ్వు చేయగలవట అంటే, నా వల్ల కాదు దేవుడు అన్నాడు. ఆమేన్. మీకు దగ్గర కూడా చాలా అవకాశాలు వస్తుంటాయి, మీరు చేయగలరట అనగానే మీరు ఏమవుతుంటారు వెనకాదలి. మరి నాకు చిన్నప్పటి నుంచి నాకు బాగా ప్రాక్టీస్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు, ఇక మన గురించి మనం ఏం చేస్తుంటాం, డప్పు దండోరు వేస్తారు తెలుసా, డప్పు కొట్టేవాళ్ళు. మనం కూడా ఏం చేస్తాం చాలాసార్లు. నేను ఎలా చేస్తాను తెలుసా, నేను చాలా స్పెషల్. నేను కొత్తిమీర ఇప్పుడైనా కొత్తిమీర నేను తర్వాత వేస్తాను. మీరు అలా కొంచెం మీరు అందరు వెళ్ళిపోండి. నేను వేసేవి వేరు, నేను వాడేవి వేరు, నా వస్త్రాలు వేరు, నా సెంటు వేరు, నా క్రీములు వేరు. మంచిది. కానీ దేవుడు నిన్ను అంత ఎత్తైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళలేడు. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే, దేవుని ముందుకు తీసి పెడితే, దేవుడు నిన్నెవరు వెనక్కి పెట్టినా నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. అన్నయ్యలు వెనక్కి పెట్టేశారు, చంపేశారు, పొతీఫర్ ఇంట్లో మోసం జరిగింది, అన్నీ జరిగాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ నిన్ను నొక్కినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను పైకి ఎక్కలేనంత ఎత్తైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను అంత హెచ్చైన స్థితిలో తీసుకెళ్ళాలంటే ప్రతి ఆపర్చునిటీలో దేవుని చూపించాలి. మనలో ఉన్నది ఏది కూడా, మీకు మరలా చెప్తున్నాను, ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. మనలో ఉన్నటువంటి దేవుడు, మనలో ఉన్నటువంటి దేవునిని ప్రజలకు చూపించగలిగితే, అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. దేవునిని చూపిద్దాం. దేవునిని ప్రతి మాటలో కూడా, మీరు మాట్లాడుతున్న ప్రతి కాన్వర్జేషన్లో కూడా గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ చెల్లించండి. డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మనుషులు ఫరో చెప్పినట్లుగా, దేవుడు నీకు ఇది బయలుపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునిని చూపించగలిగే జీవితాలు మనకు ఉండాలి. దేవునిని చూపించగలిగే జీవితాలు మనకు లేవు కనుకనే మన చుట్టూ ఉన్నవాళ్ళు, ప్రతి దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తున్నారు తప్ప దేవునిని చూడట్లేదు. ఎందుకు చూడట్లేకపోతున్నారంటే, మనమే చూపించుకుంటున్నాం. మనమే చూపించుకుంటున్నాం. నువ్వేమో వాళ్ళు తెలుసా, యోహాను ఒక మంచి మాట అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన ఏమవ్వాలి, ప్రభువు హెచ్చాలి, నేనేమవ్వాలి, తగ్గాలి. మీరేమవ్వాలి, నేను తగ్గేదేలే, నేను తగ్గనంటే ఓకే. దేవుడు ఏమండు, తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు. నువ్వు తగ్గించుకోవద్దు, దేవుడే
ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు మీరు? 75వ కీర్తనలు ఉంటుంది చూడండి, హెచ్చింపు ఎక్కడి నుంచి వస్తుందో. కీర్తనలు 75వ కీర్తన కనిపించింది ఎవరికైనా? 7వ వచనం, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును. 6వ వచనం, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. పై వచనం 5వ వచనం, కొమ్ము ఎత్తకుడి. ఏం మాట్లాడద్దు? అవి ఎలాగుంటాయి? బైబిల్లో ఉంది అది. అది ఎలాగుంటుంది? పొగరు పట్టిన అని భక్తిహీనులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆజ్ఞ అది. మన మన నోట్లోంచి ఏ మాటలు రాకూడదు? నేను కసట్లేదు చెప్తున్నా. కొంతమందికి ఏంటో అవుతుంటారు అలాగా. అదేమంటారు దాన్ని? బయటికి వెళ్ళి మనుషులు ఏం చెప్తారు? మన గురించి ఏం చెప్తారు? గొప్ప పొగరండి బాబు. ఎవరు చెప్తారు? మనతో మాట్లాడినప్పుడు మామూలుగానే ఉంటారు, కానీ తర్వాత ఏం చెప్తారు? పొగరు. దేవుడు అంటున్నాడు, పొగరు పట్టిన మాటలు ఆడకూడని ఆజ్ఞ ఇస్తున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు యేసేపును హెచ్చించడం ప్రారంభించాడు. ఆమె మొత్తం అన్నిటికన్నా హయ్యెస్ట్ ర్యాంక్లోనికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. కొత్త నిబంధనలో 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 2 కొరింథియన్స్ 2వ కొరింథీ పత్రిక 3:5. 2 కొరింథియన్స్ 3:5. పౌలును దేవుడు చాలా ఇచ్చించాడు, చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అందులో ఒక కారణం ఏంటో తెలుసా? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఏమంటున్నాడు? మా సామర్థ్యము దేవునిని అలా హెచ్చించే వాళ్ళు దేవునికి కనబడితేనండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని ఊరేగిస్తాడు. వాళ్ళు ఏం చేస్తాడు? ఎక్కడుందండి బైబిల్లో ఊరేగిస్తాడని? అమ్మా, ఇప్పుడు ఫరోను యేసేపుని ఊరేగించారా? రథం మీద ఎక్కి మొర్దెకైని ఊరేగించారా? కొత్త నిబంధనలు అడుగుతున్నాను నేను. చూడండి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న పౌలును దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు? ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న. ఎవరు ఊరేగిస్తున్నారు పౌలుని? ఎందుకు ఊరేగిస్తున్నారు? మా వలన కాదు, దేవుడే మాకు సామర్థ్యం ఇచ్చేవాడు. పౌలుని వచ్చి చాలామంది నీకు శక్తి చాలా, నీ అభిషేకం చాలా గొప్పది, నీ శక్తి చాలా గొప్పది, నీకున్న వరములు గొప్పవి, నీకున్న జ్ఞానం గొప్పది అంటే పౌలు ఏమంటున్నాడు? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ప్రతి ఆపర్చునిటీలో దేవునిని హెచ్చించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, నేను ముగించేస్తాను లాస్ట్ వర్స్, ఇంకా మధ్యలో అన్నీ ఉన్నాయి కానీ ఇంక చెప్పను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. నేను నాటితిని, అపోల్లో
నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు. నేను నాటాను, అపోల్లో ఏం చేశాడు? 1 Corinthians 3:6. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు. అసలు అన్నిటిలో కన్నా ముఖ్యం ఎవరు? కాబట్టి వృద్ధి కలుగుచే దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. అందరూ చెప్పండి, ఏమీ లేదు. ఉందా? మీకు తెలియదండి నాకు ఎంత ఉందో. ఒక ఆయన క్రికెట్ ఆడుతూ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే ఇంకా చాలా ఉందండి అన్నాడు. ఇదేం చూశారు? ఇంకా చాలా ఉంది అన్నాడు. తర్వాత డెక్అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఏమయ్యాడు? డెక్అవుట్ అయిపోయాడు. తర్వాత చూస్తే డెక్అవుట్ అయిపోయాడు. ఇంకెంతుందో చూపించాడు కావాలని మనం అనుకుంటాం. అమ్మో ఇంకా ఉందా, ఇంకా ఉందా, ఏంటి ఇంకా ఉందా, ఇంకా ఉందా అని చూస్తుంటే ఏమీ లేదు. ఏముంది? 0 ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు, వృద్ధి కలుగు చేయు దేవునిలోనే ఉంది. వాళ్ళు ప్రతి ఆపర్చునిటీలో దేవునిని చూపించారు. సో మన జీవితంలో కూడా ప్రతి ఆపర్చునిటీలో కూడా దేవునిని హెచ్చించాలి. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఎంతోమంది ప్రజలు దేవుని వైపుకి తిరుగుతారు. హల్లెలూయా. ఎప్పుడూ కూడా మనల్ని ఎవరైనా ఏదైనా పొగుడుతున్నారనుకోండి, మనం భయపడాలి. ఎందుకో తెలుసా? మనల్ని కాదు పొగడవలసింది, ఎవరిని పొగడాలి? దేవునిని పొగడాలి. లేకపోతే దేవుడు నీ ద్వారా చేయించాడన్నా అనాలి, అంతే తప్ప మనము చేశాము అనేటువంటి మాట ఎక్కడ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కసారి ఒక ఆపర్చునిటీ లేదేమో, అలాంటి అవకాశాలు రాలేదేమో, ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని పొగిడారేమో, మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేయాలి తెలుసా? నేను ఒక డైలీ డివోషన్లో ఇది చదివాను. అతన్ని ఎప్పుడు కూడా చాలామంది పొగుడుతుండేవారట. అలాంటి పొగుడుతున్న సమయంలో వాళ్ళకి తిరిగి మరలా నేను కాదు అని చెప్పడానికి అవకాశం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చెప్పేవాడట, ప్రభా వాళ్ళు నన్ను చాలా పొగిడారు, వారు నన్ను చాలా మెచ్చుకున్నారు, ఇదంతా నీదే అని దేవునికి ఇచ్చేవాడట. ఇదంతా ఎవరిది? ఇదంతా నీదే ప్రభా. ఆల్ గ్లోరీ, ఆల్ ఆనర్ బిలాంగ్స్ టు యూ జీసస్. సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త అధికారము నీదే ప్రభువా అని చెప్పి దేవుడిని మనం ఏం చేయాలి? హెచ్చించాలి. సో ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు కూడా యేసేపు జీవితంలో చేసినట్టుగానే దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. హల్లెలూయా. సో హైడ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వేం చేసుకోవాలి? దాక్కోవాలి. ఎవరిని బయటికి తీసుకురావాలి? మనం చాలా ఊరాటం ఏంటో తెలుసా? ప్రతిదానికి కూడా మనం ఎక్కడికి వచ్చేద్దాం? మనం కనబడాలి అనుకుంటారు. మనం కనబడాలి. ఇప్పుడు దేవుని వెళ్ళారా? దేవుడు కనబడాలి. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు కనబడతాడో ప్రజలకు రక్షణ వస్తుంది. ఇప్పుడు ఫరో ఖచ్చితంగా ఏమయ్యాడు? ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు? యేసేపునందు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే వారు దేవుని చూడాలి. మీరు చేసే కార్యాల్లో, మీరు చేసే మాట్లాడే మాటల్లో, మీ ప్రతి కదలికలో ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. మీ యొక్క ఆశ ఏంటో తెలుసా? దేవుని చూడాలి. ఆమేన్. నేను ఒక క్యాటరింగ్ ఆయన్ని మాట్లాడుతూ బాగా చేశారండి అంటే ఆయన మాట చెప్పాడు. వెంటనే మా కుక్ సూపర్ అండి, హైదరాబాద్ కుక్ అండి, ఢిల్లీ కుక్ అండి అనలేదు. నేను ప్రార్థన చేసి ప్రారంభిస్తాను బ్రదర్ అన్నాడు. ఏమన్నాడు? నేను ప్రార్థన చేసి చేస్తాను బ్రదర్, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆమె ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. చాలా బాగుంటున్నాయి బ్రదర్, చాలా బాగుంటున్నాయి అంటే ఏమంటున్నాడు? నేను ప్రేయర్ చేసి దేవునికి అప్పగించి నేను చేస్తాను. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. సో దేవుడు ఏం చేశాడు? చాలా ఎత్తుగా హెచ్చించడం ప్రారంభించాడు. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఖాళీ లేదనేస్తున్నాడు. ఇప్పుడు అంతగా దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడంటే చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. కనుక మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలముగా దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్ళాలని ఆశపడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని ఎక్కడ పెడతాం?
వెనకాతలు పెడతాం, ఇంకా వెనకాతలకు పెడతాం. తర్వాత దేవుడు అనేటువంటి సంభాషణ లేకుండా మనం పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునిని మనం ముందుగా పెట్టాలి. ఆమె ఎవరు దేవుని హెచ్చిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఆమె ఎవరు దేవుని తృణీకరిస్తారో దేవుడు కూడా వారిని తృణీకరిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఆపర్చునిటీ మనము దేవుని కనపరచడానికి తీసుకుందాము. ఇంకా ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో మనకు తెలియదు. యాక్చువల్గా నిన్న 2 రోజుల క్రితం ఒక మెమోరియల్ సర్వీస్లో యాక్చువల్లీ ముందు రోజే ఆయన నాకు చెప్పారు పాస్టర్ గారు వాక్యం చెప్పమని. కానీ వాళ్ళ పాస్టర్ గారు మన చర్చ్ కాదు, అది చనిపోయిన వ్యక్తి వేరే చర్చ్ వాళ్ళు అనమాట, ఆ కింద చర్చ్ వాళ్ళు. వాళ్ళ పాస్టర్ గారు చెప్తేనే బాగుంటుంది కదా, నేను చెప్పనండి, నేను మామూలుగా వస్తాను, ప్రేయర్ చేస్తాను నేను అన్నాను. చాలామంది అక్కడ అన్యులు చాలామంది వచ్చారు. తర్వాత మళ్ళీ కూడా అడిగాడు ఆయన, మీరు దేవుని వాక్యము చెప్పండి అన్నాడు. చెప్పను అన్నాను. ఇంకా లాస్ట్లో సరే నేను చెప్తానులేండి అన్నాను. ఎందుకు అన్నానంటే చాలామంది అన్ని జనులు వచ్చారు అక్కడ. సో ఈ ఆపర్చునిటీ ఒకవేళ సరిగ్గా సువార్తను ఒకళ్ళు అందించకపోతే ఆపర్చునిటీ అంతా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది ఈ మంచి ఆపర్చునిటీని మనం వేస్ట్ చేసుకోకూడదు. ఒకవేళ ఆయన గాస్పల్గానే ఇవ్వకుండా జనరల్గా ఏం చెప్పాడు అనుకోండి, వాళ్ళు మళ్ళీ వినరు. ఆ సమయంలో మరలా ఆ సువార్త వినడానికి అవ్వదు. నేను ఆ సమయాన్ని తీసుకొని దేవుని సువార్తను ప్రకటించాను. నేను ప్రకటిస్తున్నప్పుడే ఐ సెన్స్ దట్ ప్రెజెన్స్. తర్వాత మనుషులు నాతో మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి నాకు అర్థమైంది దేవుడు వాళ్ళని తాకాడని. హల్లెలూయా. దేవుడు వారిని తాకాడు అనేటువంటి విషయము నాకు అర్థమైంది. సో మనం ప్రతి ఆపర్చునిటీ దేవుని మనం చూపించాలి. దేవుని మనం చూపించాలి. పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు మన నుంచి మనం ఏమీ ఆయన దగ్గర మనం పట్టుకొని వెళ్ళలేము. దేవుని కొరకు మనం ఏది చేసామో అది ఒక్కటే ఉంటుంది రికార్డు. ఇంకేం పట్టుకెళ్తారు చెప్పండి మీరు ఏమైనా? అసలు జస్ట్ అలాగ ఆలోచించండి. భూమి మీద మనము ఆయన పరలోకానికి ఏం పట్టుకెళ్తాం? మొత్తం ఉన్న లిస్ట్ అంతా రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పట్టుకెళ్ళేవి ఏమున్నాయి, నేను పట్టుకెళ్ళేవి నాతో ఏమొస్తాయి? నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీ వెనకాతలు ఏమొస్తాయి? బైబిల్లో ఉంది, వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. ఆ క్రియలు ఐదర్ పనిష్మెంట్కైనా ఐదర్ దేవుడిచ్చే బహుమతికైనా. మంచి క్రియలు కాకపోతే అది పనిష్మెంట్ కారణమవుతుంది. మంచి క్రియలు అయితే దేవుని దగ్గర నుంచి మెప్పు, మహిమ, ఘనత పొందడానికి కారణం. కనుక మనతో ఏం పట్టుకెళ్తామో ఆలోచించాలి. మనం అంత ప్రయాసపడతాం, అన్నీ వదిలేయాలంటే ఎలాగుంటుంది? నాకు యోనా జీవితం చదువుతున్నప్పుడు ఆ షిప్లో ఉన్నటువంటి ధాన్యం పడేస్తున్న నాకు గొప్ప బాధ అయిపోతుండేదండి. మీకు ఎప్పుడు అలాగ అవుతుందా బైబిల్ చదువుతున్నప్పుడు? అబ్బా, ధాన్యం ఏమవుతుంది? మొత్తం ధాన్యం అంతా ఎక్కడ చేశారు? అంత అలా పడేస్తుంటే ఎలాగనిపిస్తుంది మనకి? పరలోకంకి వెళ్ళేటప్పుడు కూడా ఏముంటుంది తెలుసా? మొత్తం ఏది మనం పట్టుకెళ్ళాం. మన జీవితాంతం కూడా కష్టపడింది, మన చెమట వచ్చి ఇవి చేసి అవి చేసి ఏది పట్టుకెళ్ళాం. నీ క్రియలు నీ వెనకాతలు వస్తాయి. నువ్వు వద్దనుకున్న వచ్చేస్తాయి అవి. యుద్ధండి, అవి ఒకటే. ఏవి మనం ఎంచుకోవడానికి ఉండదు. నీ క్రియలన్నీ నీ వెనకాతలు వస్తాయి. హల్లెలూయా. నీ వెనకాతలు నిన్ను అంటుకొని ఏమొస్తాయి? నీ క్రియలన్నీ వచ్చేస్తాయి. వదిలేండి అట్టు తోసేయండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? అయ్యొద్దు అనుకుంటాం. కాదు, నువ్వు చేసినవన్నీ నీ వెనకాతలు వచ్చేస్తాయి. అవి చూసినప్పుడు ప్రభువు ఆ క్రియలన్నిటిని బట్టి నీకు బహుమతి ఇచ్చే క్రియలు నీ వెనకాతలు ఉండాలి. నీవు తలదించుకునే క్రియలు ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఇలా బ్రతకాలి. నేను తలదించుకునే క్రియ ఏది కూడా నా వెనకాతల రాకూడదు అనుకుంటే వాటన్నిటిని మనం ఏం చేయాలి? ఇక్కడే కట్ చేసుకోవాలి. కటింగ్ అక్కడ అవ్వదు. అక్కడేమవ్వదు? కటింగ్ అవ్వదు. అక్కడ బహుమతి లేకపోతే శిక్ష అనేది అక్కడే. కనుక ఇక్కడే మనం ఏం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. ఆమె మంచి క్రియలు దేవునికి స్తోత్రం కలిగిన. ఆమె మంచి క్రియలు మన వెంట రావాలి, అందరి వెంట. ఇప్పుడు ఏసేపు వెనకాతలు ఏమొచ్చాయి?
యేసేపు జీవితం చూస్తే తరతరాలు మారిపోయాయి, కానీ ఏం మాట్లాడుకుంటున్నాం? యేసేపు గురించి యేసేపు క్రియల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసేపును దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మన అందరి జీవితాల్లో కూడా చేయగలడు. యెహోవా హస్తం ఎప్పుడు కొరచ కాలేదు. దేవుడు అందరి జీవితాల్లో కూడా చేయగలడు. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి ఆపర్చునిటీని కూడా దేవుని చూపించడానికి మనం వాడదాం. ఆమె అలా చేసి చూడండి, కొద్ది దినాల్లోనే దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీవు ఊహించలేనంతగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యము, వివరింపతరమా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా ప్రాణమా నా అంతరంగమా యేసయ్య నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యేసయ్య నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఒకసారి అందరం మార్చుద్దాము. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా
యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న ప్రార్థన నేను చేసి ముగిస్తాను. ప్రియ దేవుని కుమార్తె, కుమారుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిలో దేవునిని ఘనపరిచిన యేసేపు జీవితాన్ని మనం చూసాము. తనను హెచ్చించిన దేవునిని పౌలు ఏ రీతిగా ఘనపరిచాడో చూసాము. ఒకవేళ దేవునిని ఘనపరచకపోతే, దేవునిని చూపించకపోతే మన జీవితం వ్యర్థము. దేవుడు నీ పట్ల నిన్నుంచి ఆశపడుతుంది అదే. దేవునిని గణపరచు, రాజును గణపరచు. అలాగ చేయని వారితో ఉండద్దు, అలాగ చేయని వారి దగ్గరనే ఉండద్దు. ప్రభువుని ఆత్మకార్యము అందరిలో జరిగించు. నిన్ను గణపరిచేవారుగా సంఘం అంతటిని ఉంచు ప్రభా. మా ప్రతి కార్యములో, మా ప్రతి పనిలో, మా ప్రవర్తనలో తండ్రి, మా ప్రతి మాటలో దేవా ప్రభువుని గణపరిచే జీవితాలు మాకు దయచేయండి. ప్రభువును చూపించే కృప మాకు దయచేయండి. మా వలన కాదు దేవా, మా వలన ఏమీ లేదు, మాలో ఏమీ లేదని మేము ఒప్పుకుంటున్నాం. పౌలు వంటి గొప్ప వ్యక్తే నాలో ఏమీ లేదు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. వృద్ధి కలుగు చే దేవునిలోనే కానీ నాటు వానిలో నేను, నీళ్లు పోయే వానిలో నేను ఏమీ లేదు. అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. తండ్రి, ఈ మాట ప్రతి హృదయంలో లోతుగా నాటబడి వారి జీవితాల ద్వారా ఎల్లప్పుడూ నిన్ను కనపరిచేవారుగా ప్రతి వ్యక్తిని మీరు ఉంచమని అడుగుతున్నాం. దేవా, మా ప్రతి పనిలో కూడా మేము ప్రభువుని చూపించగలిగితే లోకము ప్రభువును చూడగలుగుతుంది. ఫరో దేవుని చూశాడు. ఫరో దేవుని యొక్క ఆత్మ కలిగిన మనిషిని ఎవరునూ కూడా లేరు తన దేశంలోని గ్రహించి తన దేశం అంతటికీ అధికారిగా నియమించుకున్నాడు. తన చేతి ఉంగరాన్ని తీసిచ్చాడు. యేసేపు సెలవు లేకుండా, కనీసం చేయగాని కాలు కూడా ఎత్తడానికి వీలు లేకుండా అంతగా యేసేపుని హెచ్చించాడు. ప్రభా, నిన్ను గణపరిచేవారు నువ్వు అంతగా హెచ్చించే దేవుడు. అటు కృప మా అందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.